తాతయ్య గారు ఈ నెల 30నే నా పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి సరేనా? ఏంటి ఈ నెల 30 నా ఫంక్షన్ ఫంక్షనా? ఏ ఫంక్షన్? మ్యారేజీ ఫంక్షన్. మెచ్యూర్ ఫంక్షనా? ఎవరిది? మెచ్యూర్ ఫంక్షనా? సాపేసి అక్షంతలు వేసిలా ఉన్నాడు. రే గుంట 30ని పెళ్ళి వచ్చాను, మీరు రమ్మన్నాను కదా అని చెప్పి అక్కడికి వచ్చి వాటర్ ప్యాకెట్లు అవి వేసేసారనుకో గిలిగిచ్చుకే కోసేయగలను. పెళ్ళి మీ బాబాయ్ ఒప్పుకోడరా? పెళ్ళి నీకు కాదు నాకు. తాతయ్య గారు ఈ నెల 30న నా పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి. నీకు పెళ్ళ? నీకెవడరా పిల్లనిచ్చింది? ఏదోలా పైతను కూడా రాసి మీ పెన్షన్ వచ్చేసేయాలి చెప్తున్నాను. ఇంకా ఫిక్స్ అయిపోయారు మా పెళ్ళి అవ్వని. బాబాయ్ ఈ నెల 30న పెళ్ళి. ఎద్దులేటి గుర్రలా గరుతున్నాయి. వస్తాను. ఓ పని చేయి, నువ్వు వచ్చేటప్పుడు వీటిని కూడా తీసుకొచ్చి మిమిక్రీ ఆర్టిస్టుల కింద పని చేస్తారు. అత్య చాలా రోజులకి. చెప్పరా అల్లుడు? అదే నా పెళ్ళి వస్తుంది, ఆ పెళ్లిలో మొత్తం పసుపు అంతా నువ్వే దంచాలి చెప్తున్నాను. పసుపు దంచాలంటే ఓ పట్టు సీర పెట్టాలరా. పట్టుసీరా? అత్త బాగా కమర్షియల్ అయిపోయింది. పిన్ని సందాల కిందల్లో వెళ్ళిపో. వినాయక చవితికి ఇంకో 4 రోజులు ఉంది, అప్పుడే మొదలెట్టేసారు. పిన్ని నేను పెళ్లి చెప్పడానికి వచ్చానే. ఏం పెళ్లి కబుర్లు రా నాయన, ఒక్కరు కూడా మరీ వచ్చలేదు, కనీసం డ్రింక్ కూడా ఇవ్వలేదు. పోనీ లోపల కన్నా రమ్మన్నారంటే అది లేదు.